మనం బైబిల్ గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులు, దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం వింటూ వస్తున్నాం. परमेश्वर जो है जो अद्भुत कार्य और अचंभे कार्य करते हैं, इन सारी बातों को हम जो है आप तलक सुनते आ रहे हैं। నిజమే, దేవుడు గొప్పవాడు. ఆయన మాత్రమే గొప్ప కార్యాలు చేయువాడు. और ये बात सच है, हमारा परमेश्वर महान है और वही जो है केवल महान कार्य कर सकते हैं। ఆయన కార్యాలను మనము వచ్చి చూచినప్పుడు ఆ కార్యములను గుర్చిన సంగతులు మనకు అర్థమవుతాయని మనం విన్నాం. और जब उनकी अद्भुत और आश्चर्य कारण को जब देखते हैं तो वो समझ सकते हैं करके अपने నిజమే, దైవ కార్యాలు మనము ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసినవి, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా జరిగించిన కార్యాలు ఒక్కొక్కటిగా మనం వింటూ వచ్చాం. देखिए, परमेश्वर और परमेश्वर का पुत्र जो है कि वे अद्भुत और अचंभे कार्यों को एक एक करके अब तक हम जो है देखते आए हैं। అంటే ఎలీషా జీవితంలో నుండి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా దేవుని కార్యాలు గొప్పవిగా దేవుడు జరిగించిన సందర్భాలు మనం విన్నాం. एलिशा के जीवन में जब वो जिंदा था तो परमेश्वर ने उसके जीवन में से जो अद्भुत कार्य किए उन बातों को, और उसके बाद जो मर गया उसके बाद भी परमेश्वर जो है किस प्रकार की अद्भुत कार्य किया है, उन सारी बातों को हम सुनते आए हैं अब तक। కనుక ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరం దైవ కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు, భక్తుల ద్వారా చేయించే కార్యాలు గొప్పగా ఉన్నాయి, ఘనంగా ఉన్నాయి. అవన్నీ ఆయన మహిమ కొరకే. क्योंकि परमेश्वर किए हुए, परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह किए हुए और भक्त जनों के द्वारा जो की हुई ये अद्भुत और अचंभे कार्य है, ये सारे कार्य जो है परमेश्वर की महिमा के लिए है। ये है దేవుని వాక్యములో మనము చూచినప్పుడు దేవదూతలు చేసిన సూచక క్రియలు కూడా కొన్ని ఉన్నాయి. क्योंकि परमेश्वर की पवित्र बाइबल में अगर हम लोग देखते हैं, परमेश्वर के दूत लोग भी जो है किए हुए अद्भुत कार्य है। ఆ కార్యాలు ఏమిటి అనేవి మనము క్లుప్తంగా దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. वो जो कार्य है वो क्या है करके पवित्र बाइबल में से थोड़ा सा हम देखेंगे। ఆదికాండం 19వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. उत्पत्ति की पुस्तक 19वां अध्याय 9 से लेके 11 वचन में हम पढ़ेंगे। ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసిదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. देखिए, उत्पत्ति की पुस्तक 19वां अध्याय 9 से लेके 11 तक उन्होंने कहा हट जा। फिर वे कहने लगे तो एक परदेशी होकर यहाँ रहने के लिए आया, पर अब न्यायी भी बन बैठा है, इसलिए अब हम उनसे भी अधिक तेरे साथ बुराई करेंगे। और वे उसके पुरुष को लूत को बहुत दबाने लगे और किवाड़ तोड़ने के लिए निकट आए। तब उन्होंने अतिथियों ने हाथ बढ़ाकर लूत और अपने पास घर के खींच लिया और किवाड़ का बंद कर दिया। और उन्होंने क्या छोटे ये क्या बड़े 100 पुरुषों को जो घर के द्वार पर थे अंधा कर दिया, अतः वे द्वार को टटोलते ता गए।
చదవబడిన ఈ లేఖనంలో దేవుడు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేద్దాం. आइए इस वचन के द्वारा परमेश्वर हमसे बात करने के लिए हम प्रार्थना करेंगे। దయా కనికరములు కృప వాత్సల్యములు కలిగిన మా దేవా మీకు స్తోత్రములు. दया और प्रेम और अनुग्रह देने वाला परमेश्वर, हम आपको धन्यवाद करते हैं। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించుచు మీ కృపతో జ్ఞాపకం చేసుకుని దినదినము అనుదినము మా ఎడల మీరు చూపుచున్న వాత్సల్యములనన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. परमेश्वर, तेरी प्रेम, तेरा अनुग्रह हमारी ओर दिखाते हुए हर दिन हर समय में हमें पालते हुए बचाते हुए आ रहे हैं, इन सारी बातों के लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। మా ప్రభువా, మీ దివ్య వాక్యములో నుండి కొన్ని సంగతులను మేము ధ్యానము చేయనైంటుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటూ, परमेश्वर, तेरी वचन के द्वारा हम जब अध्ययन करते हैं तो उस वचन के द्वारा आप हमसे बात करेंगे करके हम विश्वास करके हम तेरे धन्यवाद करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. प्यारे पुत्र प्रभु यीशु मसीह के नाम में हम प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता, आमीन। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో నుండి అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులను మనము స్పష్టంగా ధ్యానము చేసి ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. मेरे प्रिय भाइयों, जो हम वचन पढ़े हैं, इस वचन में से जो है आध्यात्मिक संदेश को हम आगे बढ़ेंगे। రాణి గారు మ్యూట్ ఆఫ్ చేయండి అమ్మ. ఇక్కడ దేవదూతలు సొదొమ చేరినప్పటి సంగతిని గూర్చిన వివరం ఈ స్థలములో వ్రాయబడింది. ठीक है, जो वचन हम पढ़े हैं यहाँ पर परमेश्वर के दूत लोग जो है सुदम के पास आए करके इन वचनों में हम पढ़ते हैं। ఈ సంగతంతా మనము వినే సమయం కాదు గాని, లోతు సొదొమకు వెళ్ళి అక్కడ గుడారమును వేశాడు. అంతేకాదు, అక్కడ ఒక తీర్పరిగా ఉన్నట్టుగా, పరదేశిగా వెళ్ళిన వాడు తీర్పరిగా ఉన్నట్టుగా 9వ వచనంలో మనం చూస్తున్నాం. देखिए, ये सारी विषयों को हम अध्ययन करने के लिए समय तो नहीं है, परंतु एक बात यह है कि लोत जो है सदम में गया, वहां जाने के बाद क्या है, एक वह सदम में एक न्यायी बनकर है करके यहाँ पर 9वां वचन में हम पढ़ते हैं। అంటే వారన్నారు, తీర్పరిగా ఉండ చూచుచున్నాడు అనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే తీర్పరి కాలేదు గాని అలాంటి ఆలోచనతో ఉన్నాడు అని వారు ఆయన మీద ఆ మాట మాట్లాడుతున్నారు. देखिए, वह न्यायी भी बन बैठा है करके उन लोग बोलते हैं। वो न्यायी तो नहीं बना था, परंतु न्यायी बनने के विषय में है करके उन लोग को इन बातों को वहां पर बात करते हुए हम लोग देखते हैं। దేవుని దూతలు ఎప్పుడైతే సొదొమ గోమర్రలో ఉన్న లోతు ఇంటికి వెళ్ళారో వారిని చూచి వీరు చెడ్డ ఆలోచన చేసినట్లుగా చూస్తున్నాం. देखिए, जब परमेश्वर के दूत लोग जो है लोत के घर सदम में गए तो उन लोग जो है थोड़ा बुरा विचार किया है करके हम लोग वहां पर देखते हैं। ఏమంటున్నారంటే, చాలా దారుణంగా వారు ప్రవర్తిస్తుండడాన్ని బట్టి 7వ వచనంలో అన్నాడు, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి అని లోతు మాట్లాడాడు. देखिए, यहाँ पर उन लोग का बुराई के बारे में बात करते हैं कि 7वें वचन में, हे मेरे भाइयों, ऐसी बुराई न करो करके वो विनंती करता हुआ लोत को हम देखते हैं। లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగులగొట్టుటకు సమీపించిరి అని కూడా 9వ వచనం చివరిలో చూస్తాం. 9वां वचन में आखिरी भाग में हम लोग देखते हैं तो, और किवाड़ तोड़ने के लिए निकट आया करके भी हम लोग देखते हैं उन लोग। ప్రియులారా, చిన్నలు మొదలుకొని
పెద్దల వరకు, పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఆ ఇంటి మీదికి దొమ్మిగా వచ్చినట్లుగా చూస్తున్నాం. छोटे से लेके बड़े तलक, बड़े से लेके छोटे तलक जो है उन लोग एक होकर जो है लूत के घर के ऊपर तोड़ने के लिए आया करके हम लोग देखते हैं। అయితే జరిగిన సంగతి ఏంటంటే, లోతు ఇంటి యొక్క ద్వారములను కనబడకుండా ఆ వచ్చిన ప్రతివారికి కనుమబ్బు కలుగజేసినట్లుగా కనుమబ్బు కలుగజేసినట్లుగా వారు ద్వారాన్ని కనుగొనలేకపోయినట్లుగా వారు విసిగిపోయినట్లుగా వ్రాయబడింది. देखिए यही 11 वचन में अगर हम लोग देखते थे उन्होंने क्या छोटे क्या बड़े सब पुरुषों को जो घर के द्वार पर थे अंधा कर दिया, अतः वे द्वार को टटोलते टटोलते तक गए करके हम लोग देखते हैं। లోతును తన కుటుంబాన్ని ఆపద నుండి, అపాయము నుండి, అవమానము నుండి కాపాడడానికి అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన ఎంత గొప్పదో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. यहाँ पर जो है उनकी जो विपत्ति में से, उनकी जो कठिन परिस्थिति में से, कष्ट में से किस प्रकार से छुड़ाया, अब्राहम ने की हुई प्रार्थना कितना महत्व है यहाँ पर हमको देखने को मिलते हैं। నిజంగా అతనిని కాపాడడానికి దూతలు కనుమబ్బు కలుగజేసిరి అనే మాట చూస్తున్నాం. देखिए उनको बचाने के लिए जो है परमेश्वर के दूत लोग जो है वो अंधा कर दिया करके हम लोग देखते हैं उनको। కనుక ఇక్కడ దేవదూతలు చేసిన సూచక క్రియలు మనము చదువుకుంటున్నాం. देखिए यहाँ पर परमेश्वर के दूतों ने की हुई चिन्हों को यहाँ पर हम लोग को देखते हैं। ప్రియులారా, బైబిల్ గ్రంథములో దూతలు కూడా గొప్ప కార్యాలు చేశారు. దేవుడే కాదు, దేవుని దూతలకు కూడా దేవుడు ఆయన కృపనిచ్చినట్లుగా వారు కూడా ఇక్కడ ఆ గొప్ప కార్యాన్ని చేయుటను బట్టి ఆయన కుటుంబం ఆ విపత్తు నుండి, ఆపద నుండి తప్పించబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. क्योंकि परमेश्वर ही नहीं, परमेश्वर ने भी अपने दूतों को इस प्रकार के चिन्ह आश्चर्य कर्म करने का जो है अधिकार परमेश्वर ने दिया है। उसी के कारण जो है यहाँ पर जो है दूत लोग जो है किस प्रकार के अद्भुत और आश्चर्य कार्य के यहाँ पर चिन्ह कर रहे हैं, यहाँ पर हमको देखने को मिलते हैं। నిజమే, బైబిల్ గ్రంథంలో 34వ కీర్తన 7వ చరణములో ఉన్నట్టు తన దూతలు కావలి ఉండి వారిని కాపాడును అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. देखिए भजन संहिता 34वां अध्याय में 7वां वचन में अगर हम लोग देखते हैं किस प्रकार से जो है यहोवा के डरवाइयों के चारों ओर उसके दूत छवन्नी किए हुए उनके बचाता है करके हम पढ़ते हैं। అయితే ఆయన యందు భయభక్తులు గల వారిని కాపాడతారు అని ఉంది. మరి ఈయన భయభక్తులు కలిగిన వాడు కాడా అనంటే ఒకప్పుడు భయభక్తులు కలిగిన వాడే, ఇప్పటికీ కొంత భాగమే. అతడు నీతిమంతుడు అనే సాక్ష్యం కూడా అతనికి ఉన్నది. क्योंकि यहाँ पर यहोवा के डरवाइयों को जो है दूत बचाते हैं करके पढ़ते हैं, तो क्या लूत क्या है परमेश्वर की भय और भक्ति वाला नहीं था, डरवाइया नहीं था क्या करके अगर हम लोग देखते हैं तो एक वक्त जो है एक परमेश्वर की बहुत डरने वाला था, परंतु बाद में उसका भाग ही यहाँ पर थोड़ा सा हमको देखने को मिलते हैं। కనుక దేవుడు తన దూతను పంపి లోతును తన కుటుంబాన్ని వారి చేతికి కనబడకుండా దాచాడు, లేదా వారిని బయటకి రప్పించడానికి వెలుపల ఉన్న వారిని లోపలికి రానియకుండా కనుమబ్బు కలుగ చేయించాడు. इस प्रकार से लूत को बचाने के लिए जो है परमेश्वर के दूत ने जो है उनकी शत्रुओं से बचाने के लिए उनको जो है अंधा कर दिया और उनके हाथों से बचाया करके हम लोग यहाँ पर देखते हैं। కాబట్టి దూతలు ఆ రోజు నిజంగా వారికి సొదొమీయులకు కనుమబ్బు కలుగ చేయడం, లోతు కాపాడబడం, ఇదంతా మనము చూస్తున్నాం.
उस दिन जो है सदमा में परमेश्वर के दूत लोग जो है सदम में लोगों को जो है अंधा कर दिया, और उस प्रकार से लूत के परिवार को जो है परमेश्वर बचाता हुआ, ये सारी बात हम यहाँ पर हमको देखने को मिलते हैं। కనుక దేవుని పిల్లలను దేవుడు ఆయన కాపాడేవాడు అనడానికి ఇది కూడా మంచి సాక్ష్యమే. और एक जो बात है कि परमेश्वर जो है अपने डरवाइयों को जो है रख रखाव करते हैं, बचाते हैं करके भी एक संदर्भ में हम इस बात को भी हम लोग देख सकते हैं। దూతలు చేసిన మరొక సూచక క్రియ, గొప్ప కార్యం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 19 నుండి 24 వచనాలు మనము చదువుకోవాలి. आइए और एक भाग में अगर हम लोग देखते हैं तो न्यायियों की पुस्तक 6वां अध्याय में 19वां वचन हम लोग देखते हैं। 6वां अध्याय न्यायियों की पुस्तक 19 से लेके 24 तक वहां पर हमको देखने को मिलते हैं। అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని అనెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది యజ్రీయుల ఒప్రాలో ఉన్నది అని మనము చదువుకుంటాం. देखिए न्यायों की पुस्तक जो 6वां अध्याय 19 से लेके 24 तक हम पढ़े हैं, अभी वो बताएंगे। చదవబడిన ఈ లేఖన భాగములో దేవుని దూత రాతిలో నుండి అగ్నిని పుట్టించి అక్కడున్న భక్ష్యములను కాల్చివేసెను. ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను అని చూస్తున్నాం. देखिए यहाँ पर जो 19 से 24 में अगर हम लोग पढ़ते हैं तो यहाँ पर 21 वचन में जो है परमेश्वर की दूत ने जो है वह चट्टान से आग निकला जिससे मांस और अखमीरी रोटी भस्म हो गया करके हम लोग देखते हैं। यहोवा दूत या भस्म करते हुए यहाँ पर हम देखते हैं। కనుక దూతలు కనుమబ్బును కలుగజేసిరి. దూత రాతిలో నుండి అగ్నిని తెచ్చినట్లుగా మనము చూడవచ్చు. देखिए दूत लोग जो है आंखों को अंधापन लाया करके हम लोग देखते हैं, और दूत लोग जो है चट्टान से आग निकाल कर भी अखमीरी रोटी को भस्म किया करके भी हम लोग देख सकते हैं। కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు తన దూతల ద్వారా ఇలాంటి చక్కని సూచక క్రియలు ఆయన జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. इस प्रकार से परमेश्वर जो है अपने दूतों के द्वारा आश्चर्य कार्य किस प्रकार से करते हैं यहाँ पर हमको देखने को मिलते हैं। రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనము చదువుకుందాం. देखिए राजाओं की पहली पुस्तक 19वां अध्याय में 5 से लेके 7 तक हम लोग देखते हैं। దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి
అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. ఆ మాట మనము చదువుకోవచ్చు. देखिए, पहला राजा की पुस्तक 19 से अध्याय 5 से लेके 7 तक पढ़े हैं। किस प्रकार से एलिया होरब में पर्वत के पास परमेश्वर रोटी खिलाता है, यहाँ पर वो बात को हम देखते हैं। ఇక్కడ చదివిన ఈ వచనాన్ని బట్టి మనము చూస్తే, దూత భక్తుడైన ఏలియాకు భోజనము పెట్టినట్లుగా మనము చూస్తాం. देखिए, यहाँ पर इस बाग में अगर हम लोग देखते हैं, भक्त जन एलिया को जो है परमेश्वर के दूत ने जो है किस प्रकार से भोजन खिलाते हैं, यहाँ पर वो देखते हैं हम। ఆ ప్రియులారా, దేవుడు రెండవ మారు కూడా తన దూతను పంపి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమనబడిన హోరేబునకు వచ్చాడు అనే మాట చూస్తాం. दूसरी बार 7वें वचन में दूसरी बार यहोवा का दूत आया और उसने छूकर कहा, उठकर खा, क्योंकि तुझे बहुत लंबी यात्रा करनी है। तब उसने उठकर खाया पिया और उस भोजन से बल पाकर 40 दिन रात चलते चलते परमेश्वर की पर्वत होरेब को पहुंचा करके हम पढ़ते हैं। కనుక ఇక్కడ దూతల ద్వారా ఏలియాకు భోజనము పెట్టించుట, లేదా దూతలు దైవజనునికి భోజనమును వడ్డించుట అనేది మనము చూస్తాం. यहाँ पर जो है परमेश्वर के दूत लोग जो है परमेश्वर की सेवक को जो है किस प्रकार से वो भोजन खिलाते हैं और किस प्रकार से भोजन तैयार करते हैं, इन बातों को हम लोग यहाँ पर हमको देखने को मिलते हैं। దూతలే దూతలే ఏలియాకు పరిచర్య చేశారు, వారే వంట చేశారా ఎట్లా ఏమనేది ఇప్పుడు నన్ను అడక్కండి. వారు दूत భోజనము పెట్టిరి అంతే. वो दूत लोग ही किस प्रकार से वो भोजन खिलाया और उन लोग ही खाना बना के खिलाए, क्या क्या है वो मत पूछिए, परंतु दूत लोग ने परमेश्वर की दास को जो है भोजन खिलाया करके हम लोग देखते हैं। కనుక దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవికతను మనము తేటగా గమనించినప్పుడు, మన దేవుడు తన పిల్లలైనటువంటి వారి విషయములో ఆయన ఏమాత్రము విడువక ఆయన సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు అనడానికి ఏ సందేహమును లేదు. क्योंकि परमेश्वर अपनी संतान को, अपनी प्रजा को जो है किस प्रकार से भी वो जो है भूखा नहीं रखेगा, हर बात में वो रख रखाव करके वो मदद करेगा करके यहाँ पर हमको विश्वास करने के लिए कोई ही संदेह ही नहीं है करके हम लोग देखते हैं। కనుక దేవుడు దూతల ద్వారా సొదొమీయులకు కనుమబ్బు కలుగజేశాడు. దేవుడు దూతల ద్వారా రాతిలో నుండి అగ్నిని పుట్టింపజేశాడు. 3, దేవుడు దూతల ద్వారా ఏలియాకు భోజనాన్ని పెట్టించాడు. देखिए, पहली बात है हम देखते हैं तो परमेश्वर जो है दूतों के द्वारा जो है सदमा गुर्रमा लोगों को जो है आंखों को अंधापन लाया, और परमेश्वर जो है न्यायों के पुस्तक में हम देखते हैं तो चट्टान के द्वारा आग को लाया। और तीसरी बात हम देखते हैं तो ये दूसरे पहली राजा की पुस्तक में दूतों के द्वारा परमेश्वर जो है परमेश्वर के दास को भोजन खिलाते हुए हम लोग देखते हैं दूतों के द्वारा। రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో దూతల ద్వారా దేవుడు ఇంకొక కార్యాన్ని చేయించాడు. यहाँ पर दूसरी राजा की पुस्तक में 19वें अध्याय में 35वें वचन में जो है दूतों के द्वारा जो है परमेश्वर और एक अद्भुत कार्य कराते हुए हम लोग यहाँ पर देखते हैं। ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరములై ఉండిరి అని చూస్తున్నాం.
देखिए दूसरी राजा की पुस्तक में 19 अध्याय 35 वचन में उसी रात में क्या हुआ कि यहोवा के दूत ने निकलकर अशूरियों की चवन्नी में 1,85,000 पुरुषों को मारा। और भोर को जब लोग उठे तब देखा कि शव ही शव पड़े हैं। కనుక ఒక్క రాత్రిలో ఒక దూత 1,85,000 మందిని చంపేశాడంటే ఇక ఆయన ప్రభావం ఎంత గొప్పదో చూడండి. देखिए एक ही रात के समय में 1,85,000 लोगों को जो है एक दूत ने मार डाला करके हम लोग देखते हैं। तो एक दूत का प्रभाव कितना महान है, इस बात को हमें यहाँ पर देखने को मिलते हैं। కనుక దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధము చేసి అష్షూరు వారి దండుపేటను నాశనము చేయించాడు దూత ద్వారా. परमेश्वर जो है अशूरियों को जो है एक दूतों के द्वारा और इस उनकी सारी सैनिकों को जो है मरवा दिया करके हम लोग देखते हैं। మరొక సంగతి కూడా గమనిస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. देखिए और एक बात को हम लोग देखते हैं दानियेल की पुस्तक में 3रा अध्याय और 25 वचन में भी और एक संदर्भ को हमको देखने को मिलते हैं। అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియూ కలుగలేదు. నాల్గవ వాని రూపం దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. ठीक है दानियल की पुस्तक 3रा अध्याय 25 वचन फिर उसने कहा अब मैं देखता हूं कि 4 पुरुष आग के बीच में खुले हुए टहल रहे हैं और उनको कुछ भी हानि नहीं पहुंची। और चौथे पुरुष का स्वरूप ईश्वर के पुत्र के सादृश्य है करके हम देखते हैं। ఒక ఇక్కడ శద్రకు మేషక అబేద్నెగోలను దేవుని దూత అగ్నిగుండములో క్షేమముగా ఉంచిన సంగతి మనకు అర్థమవుతుంది. यहाँ पर जो है शड्रक मेशक अबेदनीगो लोग जो है जब उनको आग में डाल दिया गया उस अग्नि के कुंड में जो है किस प्रकार से उनके रख रखाव करते हैं, यहाँ पर परमेश्वर के दूत के कार्यों को हम देखते हैं। అయితే ఇక్కడ దేవతల రూపమును బోలినదని, అతడు అన్యరాజు గనుక దేవదూత సంగతి తెలియక దేవతల రూపం అన్నాడు, అంతేగాని వీరికి అగ్నిలో తోడున్నది దేవుని దూత అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. क्योंकि ये राजा जो है अन्य राजा होने के नाते जो है वो दूत लोग का अनुभव उनको न होने के कारण जो है वो यह बात कहता है कि ईश्वर का पुत्र के सादृश्य करके बोलते हैं, परंतु वहां पर जो ईश्वर का पुत्र नहीं है वहां पर परमेश्वर के दूत लोग जो है उनकी रक्षा करते हुए हम देखते हैं। కాబట్టి దేవుని దూత వారిని అగ్ని నుండి తప్పించి కాపాడినట్లుగా లేఖనంలో అర్థం చేసుకుంటాం. इस प्रकार से परमेश्वर की वचन में जो है परमेश्वर के दूत जो है अग्नि में से किस प्रकार से बचाव किया है यहाँ पर हमको देखने को मिलते हैं। ఆరో విషయాన్ని విందాం. आइए छठवीं बात को हम देखते हैं దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. और वही दानियल की पुस्तक 6वां अध्याय 22 वचन में हम देखते हैं నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను అన్నాడు. देखिए दानियल की पुस्तक 6वां अध्याय 22 वचन में हम पढ़ते हैं तो मेरा परमेश्वर अपने दूत को भेजकर सिंहों के मुंह को ऐसा बंद कर रखा कि उन्होंने उन्होंने मेरे कुछ भी हानि नहीं की। इस कारण यह है कि मैं उसके सामने निर्दोष पाया गया और करके हम पढ़ते हैं। కనుక దేవుడు సింహముల గుహలో దానియేలునకు దూత ద్వారా క్షేమమును కలిగించినట్లుగా చూస్తున్నాం. इस प्रकार से परमेश्वर जो है अपने दूत को भेजकर जो है सिंहों के मुंहों को भी बंद कर दिया करके हम लोग देखते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన
వాస్తవిక సత్యాలు మనము అర్థం చేసుకొని ప్రభువుకు మనము మహిమ తేవలసిన వారమై ఉన్నాం. इस प्रकार से परमेश्वर की वचन में लिखी हुई बातों को हम अध्ययन करते हुए परमेश्वर को हम आदर और महिमा लाने वाला होना चाहिए करके हम देखते हैं। కనుక ఈ విధంగా దేవాది దేవుడు తన దూతల ద్వారా గొప్ప సూచక్రియలు, గొప్ప కార్యాలు ఆయన చేయించినట్లుగా మనము చూస్తున్నాం. इस प्रकार से परमेश्वर जो है अपने दूतों के द्वारा जो है आश्चर्य और चिन्हों को परमेश्वर ने किया है करके हम देख सकते हैं। కనుక దేవుడు గొప్ప కార్యాలు చేయడమే కాదు, దేవుని భక్తుల ద్వారా గొప్ప కార్యాలు చేయడమే కాదు, దేవుని దూతల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించాడు అనడానికి ఇవన్నీ సాదృశ్యాలు. परमेश्वर ही अद्भुत और चिन्ह कार्य नहीं करते हैं और परमेश्वर करते हैं, उतना ही अपने भक्तों के द्वारा भी अद्भुत आश्चर्य कार्यों को करवाते हैं। उतना ही नहीं, अपने दूतों के द्वारा भी परमेश्वर अद्भुत और चिन्ह आश्चर्य कार्यों को करते हैं करके इन बातों से हमें देखने को मिलते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరు గుర్తించి దేవునికి మహిమ ఆపాదించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ, ఆ రోజు వారి పక్షంగానే కాదు, ఈరోజు మన పక్షంగా కూడా దేవుని దూతల ద్వారా ఆయన కావలి ఉంచాడు అని నమ్మి ప్రభువును స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. इस प्रकार से परमेश्वर की ग्रंथ में वास्तविक के विषयों को हम देखते हुए परमेश्वर को महिमा लाने वाला होना चाहिए। उतना ही नहीं, परमेश्वर जो है उन दिनों में भी अपने दूतों के द्वारा, अपने भक्तों के द्वारा उन्होंने अद्भुत कार्य किया। आज भी परमेश्वर जो है हमारे जीवन में भी परमेश्वर वो अद्भुत कार्य करते हैं करके हम विश्वास करके हमें आगे बढ़ना है करके हम देखते हैं। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, आपके बहुतायत नाम के लिए हम तेरी बहुत धन्यवाद और स्तुति करके महिमा करते हैं, आदर మమ్మల్ని करते हैं। ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేస్తున్న దానిని బట్టి మీకు స్తోత్రం. मेरे परमेश्वर, हमसे प्रेम करते हुए आपकी दया, आपकी अनुग्रह हमारे प्रति दिखाते हुए कई अद्भुत और कई भलाई कार्य हमारे जीवन में करते हुए हम रख रखाव रखते हुए आप तक चलाया, उन सारी बातों के लिए हम तेरे को दंडवत करके प्रणाम करते हैं। ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేగలుగునట్లు మమ్మును మీరు జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము ఆదుకొని మమ్మును నడిపించుచూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, हर दिन हर समय में हमें बचाते हुए, संभालते हुए, हर बात में हमें रख रखाव करके चलाते हुए अब तक आया है, इन सारी बातों के लिए हम तेरी धन्यवाद करते हैं। మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. हमारे प्यारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ विनंती करते हैं, सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन।